సెమీకండక్టర్ రంగంలో సక్సెస్ అవ్వాలంటే తైవాన్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. అలా చేస్తే చైనాకు కోపం వస్తుంది కదా అనుకుంటున్నారా? చైనాకు కోపం వచ్చినా సెమీకండక్టర్ల కోసం తైవాన్తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెమీకండక్టర్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. గతంలో సెమీకండక్టర్ రంగాన్ని డెవలప్ చేయడానికి చేసిన ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయని, దీనివల్ల చాలా ఛాన్సెస్ కోల్పోయామని ఆయన చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సెమీకండక్టర్లపై ఫోకస్ చేశారు. కానీ ఇంతవరకు తైవాన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు. సెమీకండక్టర్లు తయారు చేయడానికి తైవాన్తో అగ్రిమెంట్ కు సంబంధం ఏంటి అనుకోకండి. తైవాన్ సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీలో వరల్డ్ లోనే నెంబర్ 1 గా ఉంది. తైవాన్ లోని TSMC వరల్డ్ లోనే అతిపెద్ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 2022లో వరల్డ్ లో 70% అడ్వాన్స్డ్ చిప్లను తైవాన్ తయారు చేసింది. 1991 నుండి ఇండియా తైవాన్ ట్రేడ్ ఇయర్ కి 10% గ్రో అయింది. 2023లో ఇది $8.5 బిలియన్ మార్క్ కు రీచ్ అయింది. 200 తైవాన్ కంపెనీస్ ఇండియాలో $4.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసి 1.7 లాక్ జాబ్స్ క్రియేట్ చేశాయి. ఫాక్స్కాన్, విస్టాన్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తూ ఇండియాను వరల్డ్ ఎలక్ట్రానిక్ సప్లై చైన్ లో నిలిపాయి. కాబట్టి తైవాన్ తో అగ్రిమెంట్ చేసుకోవడం చాలా అవసరం. అలా చేస్తే తైవాన్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ రంగంలో ముందుకు వెళ్ళడానికి, చైనాపై డిపెండ్ అవ్వడం తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇండియా చైనా మధ్య ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. 2024-25లో ఇది $99.2 బిలియన్ చేరింది. చైనా నుండి ఇండియా ఎక్కువగా ఫోన్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాంటి హైటెక్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఇండియా నుండి చైనాకు ఎక్కువగా ఐరన్ ఓర్, పెప్పర్ లాంటి తక్కువ వాల్యూ ఉండే ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే ఇండియా చైనా మీద ఎక్కువగా డిపెండ్ అవుతుందన్నమాట. ఈ డిపెండెన్సీ ఒక ఫైనాన్షియల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీకి కూడా ప్రమాదమే. 2023-24లో ఇండియా ఆల్మోస్ట్ $7.9 బిలియన్ వాల్యూ ఉంటే సెమీకండక్టర్ ప్రొడక్ట్స్ ను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఎంతగా డిపెండ్ అవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సప్లై చైన్ లో ఏ చిన్న ఆటంకం వచ్చినా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఇండియా చైనా 1 పాలసీ వల్ల తైవాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోలేదు. కానీ 2020లో గాల్వన్ ఇన్సిడెంట్, 2025లో ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా పాకిస్తాన్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వెపన్స్ సప్లై చేయడం చూసాం. సో చైనాకు కోపం వచ్చినా సరే తైవాన్ తో ఫ్రెండ్షిప్ చేయడం అవసరం. తైవాన్ కు న్యూ సౌత్ బౌండ్ పాలసీ ఉంది. అలాగే ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీని పాటిస్తోంది. ఇవి ఈ రెండు కంట్రీస్ ని దగ్గర చేసే ఛాన్స్ ఉంది. 2018లో ఇండియా తైవాన్ మధ్య బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ఒప్పందాలు కుదిరాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటే ఇండియా సెమీకండక్టర్ రంగంలో స్ట్రాంగ్ అవ్వచ్చు. FTA వల్ల తైవాన్ ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గుతుంది. అవి చైనా ప్రొడక్ట్స్ తో కంపీట్ అవుతాయి. 2023లో ఇండియా తైవాన్ నుండి $3.57 బిలియన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఇంపోర్ట్ చేసుకుంటే చైనా నుండి $9.66 బిలియన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ను ఇంపోర్ట్ చేసుకుంది. FTA ఈ గ్యాప్ ను తగ్గించగలదు. అంతేకాకుండా ఈ అగ్రిమెంట్ TSMC లాంటి కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాక్స్కాన్, వెస్టాన్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాయి. ఇదే మోడల్ సెమీకండక్టర్స్ కు అప్లై చేయొచ్చు. ఇప్పటికే తైవాన్ కంపెనీస్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ తయారీలో విజయం సాధించాయి. టాటా ఎలక్ట్రానిక్స్ 2023లో వెస్టాన్ ను కొని ఐఫోన్ తయారీని ప్రారంభించింది. FICCI రిపోర్ట్ ప్రకారం PCBలు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, ఎలక్ట్రానిక్ మోటార్లు, స్మార్ట్ హెల్త్ కేర్ డివైస్లు, EV ఛార్జింగ్ సిస్టమ్లలో తైవాన్ $15 బిలియన్ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ 2030 నాటికి $170 బిలియన్ మార్కెట్ గా మారతాయి. ఇండియా సెమీకండక్టర్ మార్కెట్ 2024లో $52 బిలియన్ నుండి 2030 నాటికి $103.4 బిలియన్ కు చేరుకుంటుందని అంచనా. తైవాన్ ఈ రంగంలో ముందుంది. ఒక్క TSMCకే స్మార్ట్ ఫోన్ చిప్ సెట్లలో 70%, ఆటోమోటివ్ మైక్రో కంట్రోలర్లలో 35% వాటా ఉంది. సో తైవాన్ తో FTA కుదిరితే భారత్ సెమీకండక్టర్ తయారీలో ప్రపంచ స్థాయికి చేరుకోవచ్చు.